ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ప్రధాన అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా బాలయ్య భార్య వసుంధర, నారాయణ భార్య రమాదేవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇటు వసుంధర అటు సింధూర ఓటర్లపై దోసల అస్త్రాన్ని ప్రయోగించారు. హిందూపురంలో వసుంధర కారం దోసలు వేస్తే నెల్లూరులో సింధూర ప్లెయిన్ దోశ వేసి సందడి చేశారు. దేశంలో రాష్ట్రంలో 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలంటే సందడి. సీట్లు సంపాదించడం, నామినేషన్లు వేయటం నుంచి నియోజకవర్గాల్లో ప్రచారం వరకు ఎన్నో వింతలు విశేషాలు. ఓటర్లను ఆకట్టుకోవటానికి తమకు తెలిసిన రకరకాల విద్యలు ప్రయోగిస్తున్నారు. ఇదే అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం. ఇక్కడి గ్రామదేవత గుడి గుమ్మానికి పూజ చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్న ఈ గృహిణిని ఓసారి చూడండి. ఈమె ఎవరో కాదు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య వసుంధర. తన భర్త తరపున హిందూపురం వార్డులో ప్రచారం మొదలుపెట్టారు. హిందూపురం వార్డులోని రోడ్డు పనులను పరిశీలించిన వసుంధర పారతో మట్టిని ఎత్తిపోయటమే కాదు, కారం దోశ వేసి మరీ జై బాలయ్య అనిపించుకున్నారు. మొత్తం మీద సుడిగాలి ప్రచారంతో వార్డులన్నీ చుట్టి బాలయ్యను మరోసారి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఇక నెల్లూరు అర్బన్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో టీడీపీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులంతా ప్రచార జోరు పెంచారు. అంతేకాదు, నారాయణ చిన్న కుమార్తె సింధూర మరో అడుగు ముందుకు వేసి ఓ ఓటర్ ఇంట్లో ప్లెయిన్ దోశ వేసి వావ్ అనిపించుకుంది. ఇస్త్రీ చేయటమే కాదు, దర్జీ పని సైతం చేసి సింధూర ఓటర్లకు చేరువ కావటానికి తన వంతు ప్రయత్నం చేసింది. బాలయ్య భార్య వసుంధర, నారాయణ కుమార్తె సింధూర దోశల మంత్రానికి మరి ఎన్ని ఓట్లు రాలతాయో మరి. ఓట్